హాయ్ అండి, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఇంకా సంక్రాంతి దగ్గరకు వచ్చింది కదా, సో ప్రతీక్ ఇట్లా డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అంటే ఇండియా నుంచి పంపించారు ట్రెడిషనల్ వేర్, బట్ అది ఎక్కువసేపు ఉంచుకోడు ప్రతీక్. సో దానివల్ల ఇంకా నార్మల్ వేర్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం. సో మాకు దగ్గరలోనే ఇక్కడ కేమార్ట్ వెస్ట్ ఫీల్డ్లో ఉంది. సో ఒకసారి అక్కడికి అయితే వెళ్ళి వాడికి ప్రతీక్ డ్రెస్ తీసుకొని, సో రేపొద్దున ఇంకా చిన్న ఏదో మామూలుగా ఏదో అరేంజ్మెంట్స్ చేసాము ఇట్లా భోగిపళ్ళు పోయడానికి. సో ఇంకా దానికి కావాల్సిన స్టఫ్ అదంతా డెకరేషన్ అదంతా తీసుకురావాలి. సో కేమార్ట్కి వెళ్ళి సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అరుస్తున్నాడు వీడు ప్రతీక్. ఒకసారి చూపిస్తారా అండి? ఏంట్రా వెళ్దామా? స్టార్ట్ చేద్దామా? చెప్పాను కదా ఇదే కార్ సీట్. అమ్మో చూడకరా, భయం వేస్తుంది. అలా కొడతావా? వద్దొద్దులే, వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఆన్ ది వే ఇంకా వెళ్తున్నాం అక్కడికి. సో కేమార్ట్కి మాకు దగ్గరలోనే ఉంది, ఎంతో డిస్టెన్స్ ఉండదు, జస్ట్ ఒక 7 minutes డ్రైవ్. చూసారు కదా ప్రతీక్ ఇప్పుడు అందులో కూర్చున్నాడు. ఇంతకుముందు ఏడ్చాడు కదా, బట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంటే మాత్రం అస్సలు ఆడవాడు. వాడికి చాలా ఇష్టం అనమాట ప్రతీక్ ఇట్లా రన్నింగ్ లో హ్యాపీగా అక్కడ కూర్చొని కొద్దిసేపు బయట చూస్తాడు అవుట్ సైడ్. బట్ ఫీల్ బాగుందంటే చూస్తూనే అలానే పడుకుంటాడు. ఇంకా ఆడు ఫీల్ బాగాలేదంటే అక్కడ పడుకున్నాకనే ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పలేము, డిపెండ్స్ అని ఆడి మూడు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ వ్లాగ్ చేశాను ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ రౌండ్ అబౌట్ చూసారు కదా, పెద్దది ఇది. సో ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు నా లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ ఆగిపోయారు. ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ ఇప్పుడు ఒక రౌండ్ అబౌట్ లో ఉన్నాను నేను. యాక్చువల్ నా రైట్ సైడ్ ఎవరు రావట్లేదు, సో నేను వెళ్ళిపోవచ్చు అనమాట. సో స్ట్రైట్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఎక్కువ రౌండ్ అబౌట్లతోటే వీళ్ళు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు. చూడండి ఎన్ని రౌండ్ అబౌట్లు ఉన్నాయి ఇప్పటికి. నేను 3 రౌండ్ అబౌట్స్ ఏమో తీసుకున్నాను ఇప్పుడు వరకు. సో నేను వెళ్ళేలోపు ఆల్మోస్ట్ ఒక 5-6 రౌండ్ అబౌట్స్ వస్తాయి. సో ఇంకా వేరే గల్లీలు అంటారు కదా మన దగ్గర. సో గల్లీలు మీన్స్ స్ట్రీట్ రూట్స్. సో ఆ రూట్లోకి వెళ్తే ఇక్కడ సిటీలో అయితే ఎక్కువ రౌండ్ అబౌట్లు మనకి తగలవు, ఎక్కువ రౌండ్ అబౌట్లు ఉండవు. బట్ ఇలాంటి కొంచెం సబబులకి వేరే సబబ్స్కి వస్తే మాత్రానికి రౌండ్ అబౌట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటితోటి ట్రాఫిక్ని ఎక్కువ కంట్రోల్ చేస్తారు. సో యాక్చువల్గా మన దగ్గర సిగ్నల్స్ దగ్గర అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ అసలు ఒక్కరు కూడా ఉండరు అనమాట. కాప్స్ అనే వాళ్ళు జస్ట్ వెహికల్లో తిరుగుతూ ఉంటారు. అన్నీ ఎలా అంటే సిస్టమేటిక్గా వాళ్ళు పెట్టేస్తారు. ఇట్లా రౌండ్ అబౌట్ పెట్టారు కదా, ఇక్కడ ఎవరు ఉండరు, ఇంకా పోలీసులు కానీ కానిస్టేబుల్ కానీ అసలు ఎవరు ఉండరు. సో మనం చూసుకొని మనం వెళ్ళటమే అనమాట. ఇంకా సో ఫైనల్గా అయితే వెస్ట్ ఫీల్డ్ వచ్చాం. సో నేను మీతో మాట్లాడుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోయా. ఒక్క నిమిషం జస్ట్ ఇక్కడ ఏదో వే ఉంటే ఆ వేలోకి తిప్పా, మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. మేము సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతూ దాటిపోయి వచ్చేసాను. సో యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ తీసుకోవాలి ఇందాక. సో నేను మర్చిపోయి మీతో మాట్లాడుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్లీ వెస్ట్ ఫీల్డ్ అయితే వచ్చాం. కొంచెం ఇది బ్యాక్ సైడ్కి వచ్చా ఇప్పుడు నేను. ఫ్రంట్ సైడ్ ఎందుకంటే కొంచెం నాకు ఇది పార్కింగ్ అది అంతకు దొరకదు అనమాట. బ్యాక్ సైడ్ అయితే కొంచెం పార్కింగ్ దొరుకుతుంది అండ్ డైరెక్ట్గా మనం కేమార్ట్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్రంట్ సైడ్కి వెళ్తే డైరెక్ట్ కేమార్ట్కి కూడా వెళ్ళొచ్చు, బట్ పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిన్ ఉంది కదా ఇది ఇక్కడ. సో దీన్ని తీయాలి, తీసి సో యాక్చువల్గా ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి పెడితే ప్రతీక్ అంతగా నచ్చదు, బట్ ఇవి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి పెడితే ప్రతీక్ నచ్చదు, అందుకని నేను పెద్దగా పెట్టను, జస్ట్ లీవ్ ఇట్ అంతే. ఒకసారి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇది ఇలా మూవ్ చేసుకుంటే ఇట్లా లేచున్నప్పుడు చూడటానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.
ఇలా ఉంటే ఏంటంటే పడుకున్నప్పుడు జస్ట్ ఇట్లా పడుకోవచ్చు అనమాట. స్లీప్ మోడ్. దిస్ వన్ ఇస్ ద స్లీప్ మోడ్. సో ప్రతీక్ని తీసుకొచ్చి అయితే పడుకోబెడతాను ఇందులో. ఓకే, లేచావా? సో పడుకో రైట్. యాక్చువల్గా ఇది ఎండ వచ్చినప్పుడు వేస్తారు. సో ఇలా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు ఏం చేస్తున్నాడు ఏంటనేది. ఏం చేస్తున్నావు? టూ మచ్ బాగా ఉంటుంది. సో నేనైతే వాటర్ ఇక్కడ చూసారు కదా జీబ్రా క్రాసింగ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, సో ఎవరైనా వస్తే మాత్రం ఆగిపోవాల్సిందే కంపల్సరీగా. ఇప్పుడు వెళ్ళటానికి అయితే కుదరదు. ఓపెన్ ద డోర్. చూస్తున్నావు కదా, ఇదే కేమార్ట్. Hey. ఓ చేస్తున్నావు? పడుకున్నావా? కాలు ఎక్కడేసావురా? కేమార్ట్కి వచ్చామా షాపింగ్కి? ఏం తీసుకుందాం? డ్రెస్ ఏం తీసుకుందాం? నీకు చూస్తావా నువ్వు కూడా వచ్చి? పద వెళ్ళి చూద్దాం పద. ఇప్పుడే లేచాడు కరెక్ట్గా. ఓ చేస్తున్నావు? పడుకున్నావా? పడుకోలేదా? నాకు తెలుసురా, ఆపితే నువ్వు ఏడుస్తావని. పద వెళ్దాం పద. మరి మూవ్ చేస్తాం. కిడ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే చూడాలి ఇక్కడ ప్రతికి ఏమి నచ్చుతాయో కిడ్స్. చూసారు కదా, ఆపేసి ఆ డ్రెస్సెస్ చూస్తున్నా. జస్ట్ 2 minutes స్టార్ట్ చేశాడు ఏడుపు. దాన్ని మూవ్ చేస్తే తప్ప అసలు కాడు కామ్ అవుడు. ఒక్క నిమిషం చూద్దాం ఉండండి, మూవ్ చేస్తాను. చూడండి ఒకసారి, ఏడుస్తున్నాడా? లేదు. మూవ్ చేస్తే చక్క కామ్ కూర్చుంటాడు, మంచిగా పడుకుంటాడు కొద్దిసేపు హ్యాపీగా. వెళ్ళి చూద్దాంపా, నీకు డ్రెస్సెస్ చూద్దాంపా. ఎక్కడున్నాయి డ్రెస్సెస్? ఇవి లేడీస్వి, వద్దు నీకు. ఇవి జెంట్స్వి. ఇవి చూడు ఒకసారి, ఇది చూడు. బాగుందా? ఇది బాగుందా పండమ్మా? బాగుందా? ఓకే, బాగుందంట తీసేసుకో. అది చెప్పాడు బాగుందని, నాకు చెప్పాడు తీసేసుకో. ఇది ఎప్పుడు వేసుకుంటావు రా? నీకు ఎప్పుడు వేసుకుంటావు? ఓకే, ఆల్రెడీ మీ మమ్మీ నీకు 2 dresses సెలెక్ట్ చేసింది పండమ్మా. ఇవన్నీ డెకరేషన్ ఇవా? చూద్దామా డెకరేషన్వి? చూడు ఒకసారి. ఏయ్ ఏం చేస్తున్నావు? ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. ఇటు చూడు ఒకసారి. నీకు డెకరేషన్ ఏం తీసుకుందాం? చెప్పు. ఏమున్నాయి పండమ్మ డెకరేషన్ నీకు తీసుకోవడానికి? మమ్మీ నీకు ఏం డెకరేట్ చేస్తా అని చెప్పింది? రేపు బెలూన్స్ కావాలా? ఏం చూస్తున్నావు? బెలూన్స్ చూస్తున్నావా? ఇదంతా పార్టీ వేర్. ఇంకా బేబీ సెక్షన్ అక్కడ ఉంటుంది. సో అదంతా బేబీ సెక్షను.
సో ప్రతీక్ వాడేది ఇదే బ్లాంకెట్. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి. ఏంటి ఏంటి కొడతావు అలా చూస్తున్నా? అచ్చి కృష్ణ పద వెళ్దాంపా వద్దు వెళ్దాం పద. $42 ఇది. $42. ఇలాంటివి యాక్చువల్గా నైట్ వేస్తుంది అనమాట, నైట్ వేర్ డ్రెస్సెస్. సో చూడండి ఒకసారి, కాస్ట్ $4.50. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ అంతకుముందు తీసేసుకున్నాం ఆరెంజ్. సో అందుకని ఇది ఇప్పుడు తీసుకున్నాం. చాలా సాఫ్ట్ ఉందన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయాయి. బట్ ఏంటంటే పిల్లలు చాలా ఫాస్ట్గా పెరుగుతారు కాబట్టి తీసుకున్న 10 daysకి 15 daysకి చాలా వేరియేషన్ వస్తుందన్నమాట, చాలా చేంజ్ వస్తుందన్నమాట. సో అందుకని ఇంకా పెద్దగా ఎక్కువ తీసుకోవడం ఆపేసాం మేము. ఫస్ట్లో అయితే తీసుకున్నాం ఎక్కువ, బట్ అవి ఒక 2-3 times వేసాం అంతే. బట్ దాని తర్వాత ఇంకా పట్టట్లేదు. సో దానివల్ల ఎక్కువ తీసుకోవటం అయితే ఆపేసాం. ఇంకా అది చూసారు కదా బేబీ సెక్షన్ ఇది. సో అది కిడ్స్ సెక్షన్. కిడ్స్లో కూడా ఇంకా సపరేట్గా గర్ల్స్ బాయ్స్ సపరేట్ చేసి ఉంచుతాడు. నెక్స్ట్ అక్కడ కిడ్స్ది టాయ్స్, నెక్స్ట్ టెడ్డీ బేర్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ కిడ్స్ అని కనిపిస్తుంది కదా అక్కడ. సో నెక్స్ట్ జెంట్స్ వేర్, ఉమెన్స్ వేర్ అవన్నీ ఇంకా అటు సైడ్ ఉన్నమాట. చూసారు కదా, అలా పడుకోబెడితే అస్సలు ఆగట్లేదు. కింద దాన్ని పైకి లేపాను, చూసారా, పడుకోవట్లేదు అసలు. లేద్దామని చెప్పేసి తల పైకి లేపి, ఎక్కడికి లేస్తావు రా, నాకు చెయ్యవు రా. అరే వచ్చేస్తుంది రా. ఎక్కడికి వెళ్తున్నావు? వితౌట్ మై పర్మిషన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఆగు. Perfect. ఇప్పుడు చూడు, ఇంకా కూర్చొని ఎటు చూస్తున్నావు? అసలు కూర్చోబెట్టిందాక అసలు ఆగావా? ఇంకా లేవాలని చూస్తావు, ఎక్కడికి లేస్తావురా? ఇంకా లేవాలని చూస్తావు, ఎక్కడికి లేస్తావు? బాగుందా? ఇంకా దీన్ని పైకి లేపనా సరిపోతుందా నీకు? ఏం చూస్తున్నావు? నచ్చిందా గేమ్ ఆట? నచ్చిందా? చూడు ఒకసారి, కెమెరాకి వెళ్ళి చూడు. హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ. హాయ్ చెప్పు నాన్న, చెప్పు హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. సో ప్రజెంట్ అయితే ఈ వరకు తీసుకున్నాం డ్రెస్సెస్. ఇంకా తీసుకోవాలి, చాలా ఫాస్ట్గా తీసేసుకొని దాని తర్వాత మీకు లాస్ట్లో బిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఏమేమి డ్రెస్ తీసుకున్నాం ఏంటనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఓకే, కేమార్ట్లో ఏమేమి ఉంటాయి ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే నేను ఫస్ట్ నేను చేసింది వ్లాగ్ అదే. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో అదైతే కంపల్సరీ మీరు చూడని వాళ్ళు. సో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇదండి ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం తీసుకున్నాం అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇటైతే ప్రతీక్ వెళ్దాం దా, వీడియో పట్టుకో ఒకసారి దా. తీసుకెళ్ళి నిన్ను కార్లో కూర్చోబెడతా. ఫస్ట్ కార్ అన్లాక్ చేద్దాం. అది బాగా అలసిపోయావా అబ్బా? షాపింగ్ చేసి అలసిపోయావా? స్టార్ట్ చేసావా ఏడుపు? అది కదా పెట్టకపోతే దగ్గరకి ఇల్లు వెళ్ళిపోదాం, సరేనా? ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళట్లేదు. సో ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి.
యాక్చువల్గా సంక్రాంతి కదా, సో మా వైఫ్, సో సారీ నేను మా వైఫ్ నేమ్ చెప్పడం మర్చిపోయాను, మౌనిక. సో యాక్చువల్లీ మౌని అని పిలుస్తాను. సో మౌని ఇలా ముగ్గులు వేస్తా అని చెప్పేసి అంది. సో ఇక్కడ కలర్స్ ఇంకా కలర్ చాక్ పీసెస్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి ఇండియా గేట్కి వెళ్ళాలి. సో అండ్ తాంబూలం ఇప్పించాలి. రేపొద్దున భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి అనుకుంటున్నాం కదా ప్రతీక్కి. సో అప్పుడు ఒక 4 మెంబర్స్ని ఇన్వైట్ చేసాం. సో వాళ్ళకి తాంబూలం అలా ఇప్పించాలి. సో దానికోసం అని చెప్పేసి ఇండియా గేట్కి వెళ్తున్నాం. సో ఆల్రెడీ ఇండియా గేట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఒక వ్లాగ్ చేశాను. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి, ఎలా ఉంది ఏంటని తెలుసుకోండి. చాలాసేపు అయింది, ఇప్పుడే వచ్చాం జస్ట్ నా ఇంటికి. సో ఒకసారి అయితే చాలా ఫాస్ట్గా ఏమేమి కొన్నాం ఏంటనేది ఒకసారి చూపిస్తాను. సో ఇవి యాక్చువల్గా నాకు టీషర్ట్స్ తీసుకుంది మౌని, నా ఎందుకులేండి, నా పక్కన పెట్టేస్తా. ఓకే, ఇవి ప్రతీక్వి. సో టీషర్ట్, సో ఎల్లో యాక్చువల్గా ప్రతీక్ చాలా బాగుంటుంది. సో అందుకని ఎల్లో చాలా ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి అనుకుంటా. సో ఇది ఒకటి కొత్తది, ఇంకోటి అండ్ బుల్లి బుల్లి నిక్కర్ ప్యాంట్. సో జస్ట్ టీ షర్ట్, సాక్సెస్ అండ్ చిన్న చొక్కా షర్ట్. యాక్చువల్గా ఇవి 3 సెట్స్ వస్తాయి అన్నమాట. 3 సెట్స్ కలిపి అరౌండ్ ఇంత $12 3 సెట్స్ కలిపి. సో 3 టీ షర్ట్స్ ఉంటాయి మొత్తం, ఇదంతా ఒక సెట్. సో బుల్లి ప్యాంట్, అప్పుడే ప్యాంట్ వేసేసుకుంటున్నాడు ప్రతీక్. నెక్స్ట్ ఇదొకటి. ఇంకా రిమైనింగ్ అన్నీ జస్ట్ ఇంట్లో స్టఫ్. సో ఓకే, యాక్చువల్గా రేపు భోగిపళ్ళు అని చెప్పేసి చెప్పాను కదా. సో దానికోసం ఈ ప్లాన్ అంతా. ఆల్రెడీ డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా తీసుకున్నాం. సో ఇంకా రేపు మార్నింగ్, సో నేను జాబ్కి వెళ్ళిన తర్వాత మౌని బుడ్డోని పడుకోబెట్టి సో ఆ డెకరేషన్ అంతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో రేపు ఈవినింగ్ అలా పార్టీ ప్లాన్ చేసుకున్నాం, అది లైక్ చిన్న ఫంక్షన్ టైప్. సో ప్రజెంట్ అయితే మీకు కేమార్ట్కి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేసుకున్నాం ఏంటనేది మీకు చూపించాను కదా. అలానే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి కూడా వెళ్ళాం కదా. సో అవి కూడా చూపిస్తాను. అంటే జస్ట్ లైక్ ఆ స్టోర్ మొత్తం తిరిగినా కానీ మాకు ఈ 3 కలర్స్ దొరికాయి అంతే, ఒక్క వేరే కలర్ కూడా దొరకలేదు. నేను ఇండియా గేట్ ఆల్రెడీ బ్లాగ్ చేశాను కదా, ఒకసారి చూడండి అందులో. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని చూడండి. సో అంత పెద్ద స్టోర్లోనే ఈ 3 కలర్స్ దొరికాయి. చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి అంటే అన్ని సబబ్స్లో, బట్ అందులో అయితే అసలు ఐ థింక్ సో దొరకకపోవచ్చు. సో సేమియా చేద్దాం చెప్పి సేమియా, ఇంకా జస్ట్ గ్రాసరీస్ అవి తీసుకున్నాం, దట్స్ ఎనఫ్. ఐ థింక్ సో ఈ వీడియో మీకు నచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ సూన్, బాయ్.